వేదిక పైన ఉన్న మన అందరి ఆరాధ్య దైవం శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు తెలుసు, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ నాయకుడు. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ గర్వించదగ్గ నాయకులు. మన బ్లడ్ ఇది, మన పాతపట్నం బ్లడ్ మీ అందరికీ తెలుసు. ఆయనకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మా మండల నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదినం. మీ అందరికీ తెలుసు, మీ అందరి మనసులో ఒక ఆవేదన ఉండిపోయింది. ఏంటి ఆవేదన? ముంపు ప్రాంతాలు మనవి, వంశధారకి భూములు ఇచ్చేది మనము, ముంపు ప్రాంతాలు మనవి, త్యాగం మనము, మనకు తాగడానికి నీళ్లు కూడా లేవని మన పాతపట్నం ఎప్పుడు మనకు నీళ్ళు వస్తాయని. ఇప్పుడే చాలా మంది నా ముందే ఉన్న నాతో మాట్లాడారు, ఎప్పుడు నీళ్లు మనకు వస్తాయని. ఇప్పుడే సార్ కూడా అడిగారు, ఎంపీ గారు అడిగారు. ఏమడిగారు? ఒక సంవత్సరంలో మొత్తం క్లోజ్ అయ్యి మళ్ళీ ఇదే టైంకి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఉంటాయని ఆయన ఆ కాంట్రాక్ట్ గారు చెప్పడం అనేది జరిగింది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన నాయకులు లోకేష్ గారు, మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మనం అందరం పనిచేస్తున్నాం. మనం ఏమి కోరుకుంటే అవి జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. పాతపట్నం నియోజకవర్గాన్ని తీసుకోండి, మీరు అందరూ ఉన్నాం. అసలు ఏం జరుగుతుందో మీరు ఒక్కరు చూసుకోండి. మనకు ఐటీడీఏ కావాలి అంటే మనకు ఐటీడీఏ ఇప్పుడు మిలియపుట్టి ఇవ్వడం అనేది జరిగింది. ఐటీడీఏ మొత్తం 20 మండలాలు ఉన్న ఐటీడీఏని 4 మండలాలు మన్యం జిల్లాలోకి వెళ్ళిపోతే మనకు ఐటీడీఏ లేదని మనం అడిగితే గౌరవ మన కేంద్ర మంత్రి వర్యులు ఆయన దగ్గర, ఆయన పుట్టినరోజు ఆయన దగ్గరికి వెళ్ళాను. అక్కడ నుంచి గిరిజన మంత్రి దగ్గరికి ఆయన తీసుకెళ్లారు. ఆయన బ్లెస్సింగ్ తో ఈ రోజు మనకు ఐటీడీఏ అనేది మనకు వస్తుంది. తాగునీరు సమస్య ఉందన్నాం. తాగునీరు సమస్యకి ఈ రోజు ముందర చేసాం. ఎట్టి పరిస్థితుల సంవత్సరంలో నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వాటర్ వెళ్ళే పరిస్థితి తీసుకున్నాం. మనకి ఒక డిగ్రీ కాలేజ్ కావాలన్నాం, మహిళా డిగ్రీ కాలేజ్, అది కూడా పరిగణలో ఉంది. అన్నిటికన్నా ముఖ్యం పాతపట్నానికి పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? పాతపట్నానికి పాలిటెక్నిక్ కాలేజ్ ల్యాండ్ అగ్రిగేషన్ చేస్తారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. పాతపట్నానికి పాలిటెక్నిక్ కాలేజ్, ఒక ఐటీఐ కాలేజ్ కూడా వస్తుంది. మీరు ఏమి తీసుకోండి, రోడ్స్ అన్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి ఉండిపోయిన రోడ్స్ పెండింగ్, తక్కువ ఈ గాతుల వలస తీసుకుంటే అవసరికి మిలియపుట్టి మండలం చాలా ఊరికి మనకి డోర్లు ఆపరేషన్. చాలా మంది మహిళలు, గిరిజన మహిళలు పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటే వెళ్ళడానికి వెహికల్ వెళ్ళడానికి రోడ్లు లేని విలేజ్లు అన్నిటికొని ఇప్పుడు రోడ్లు వేసాం. హ్యాపీగా ఆ ఊరుకు అంబులెన్స్ కూడా వెళ్తున్నాయి. ప్రతి ఊరు రోడ్లు అవుతారు. మీరు చూశారు, గత ప్రభుత్వం మన అందరినీ మోసం చేసింది. గత ప్రభుత్వం మిమ్మల్నే కాదు మొత్తం ప్రజలందరినీ, అధికారుల్ని అందరినీ మోసం చేసింది. మీ అందరికీ తెలుసు. ఏంటో మోసం అంటారు, మీ ముందు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో 200 రూపాయల నుంచి 2000 రూపాయలు పెన్షన్ పెంచితే గత ప్రభుత్వం ఏం చేసింది? 2000 నుంచి 3000 పెంచడానికి 2019 నుంచి 2024కి 250 పెంచుకుంటూ పోతామని మనందరినీ మోసం చేసింది. కానీ అది మన ప్రభుత్వం, మీ అందరూ అభిమానించిన ప్రభుత్వం, మన ప్రభుత్వం. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 3000 నుంచి 4000 చేస్తూ ప్రతి వృద్ధులు బాధపడకూడదని, ప్రతి ఒక్కరూ బాధపడకూడదని ఏ రేస్తో సహా మిమ్మల్ని డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. అది కాదా? రైతన్నలు బాధపడుతున్నారు. రైతన్నలు ఎలా బాధపడ్డారంటే వాళ్ళకి ధాన్యం మీద సంవత్సరం రోజు కూడా డబ్బులు పడేవి కావు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన తాలూకా డబ్బులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు 1700 కోట్లేమో రైతన్నల బాధపడకూడదు, రైతన్నల ఈ దేశానికి వెన్నెముగా, రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని, ఈ రాష్ట్రం బాగుంటుందని, ఈ విలేజ్ బాగుంటుందని ఆయన 1700 కోట్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలకి చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ అకౌంట్ లో వేసి మిమ్మల్ని పండుగ చేసుకున్నట్టు చేశారు. దాని వెంటనే 24 గంటల్లోనే మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. ఒక్కసారి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి టాలీ ఒకసారి చూడండి. అదే కాదు, అమ్మకు వందనం, తల్లికి వందనం ఒక్కసారి చూడండి. హేళన చేశారు. ఇప్పుడు ఇస్తారు, ఎప్పుడైతే హేళన చేశారు. ఏమీ భారతీరెడ్డి గారు చెప్పలేదు ఆ రోజు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పలేదా? మరి ఏమైంది? ఒక్కరికే ఇచ్చి, అది కూడా కొంతమందిగా ఇచ్చి, వాళ్ళ కార్యకర్తలుగా ఇచ్చి మోసం చేశారు. కానీ ఈ రోజు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మీలో ఎంతమంది తల్లి వందనం అందిందో ఒక చేతులెత్తండి. మీరు అందరూ పడ్డాయా? పడ్డన వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకోండి, దానికి కూడా టైం ఉంది. ఏ ఒక్క విషయం మీరు తీసుకోండి, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల్లో కూడా ఎప్పుడు కూడా మనమే ముందుంటాం.
అది ఒక్క ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకే అది అవకాశం ఉందని చెప్తున్నాను. పార్టీలు ఎన్ని రాని మీరు ఒక్కసారి చూడండి, ఏ ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది. గతంలో చాలా ప్రాబ్లమ్స్ మనం చూసాం. ఇప్పుడు తల్లిలందరికీ, ఆడపిల్లలందరికీ ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం ఫ్రీ. అది మీరందరూ హ్యాపీగా, ఏ బస్సు ఎక్కినా సరే మీరు హ్యాపీగా ఆగస్టు 15 నుంచి మీ అందరికి బస్సు ప్రయాణం ఫ్రీ. మీకు ఒక చిన్న అపవాదం ఉంది, గ్యాస్ సిలిండర్లు మాత్రం 3 మీకు ఫ్రీగా ఇస్తున్నారు. అది ఏంటంటే ప్రతి 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీ. కానీ అది మిస్ గైడ్ లైన్స్ బయటకు వెళ్తుంది. ఏమవుతుంది, ఒకేసారి 3 గ్యాస్ సిలిండర్ బుక్ చేసేసి అది 3కి పడ్డం లేదు, ఒకదానికే డబ్బులు పడ్డాయి అంటారు. అలా కాదు, ప్రతి 4 నెలలకు ఒకసారి మీ గ్యాస్ సిలిండర్ కి మీకు డబ్బులు పడుతుంటాయి. అది ఒకరు కూడా రాంగ్ గా చేస్తున్నారు. మీకు ఎవరికి ఏ అవసరం ఉన్నా 365 రోజులు మీతోనే ఉంటున్నాం, మీతోనే ఉంటున్నాం. ఎవరికి ఏది జరిగినా, తల్లికి వందనం కానీ, మీ గ్యాస్ సిలిండర్ విషయంలో కానీ, ఎవరైనా అర్హులైన వారికి కానీ, ఎవరైనా పెన్షన్ విషయంలో కానీ మేము ఇక్కడే ఉంటున్నాం. మీ బోర్గం గ్రౌండ్ లో మేము ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాం. మీరు ఎవరు వచ్చినా సరే మీకు 365 రోజులు మేము మీకు సేవలో ఉంటాం. ఈ రోజు మన అందరు ఆరాధ్య దైవం, మీ అందరి ఎదురుగా మిమ్మల్ని అడుగుతున్నాను. పాతపట్నం నేను ఒకటి అడిగాను, వెళ్ళి గెలిచినంటే మన ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి, కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ పాతపట్నం ప్రతి నాయకుల దగ్గర గతంలో మోసపోయాం సార్, మా పాతపట్నం అభివృద్ధి శూన్యం సార్, మా కుటుంబాలు వలస వెళ్ళిపోతున్నాయి సార్, మా పిల్లలు ఎక్కడో చదువుతున్నారు సార్, మాకు ఉపాధి అవకాశం కావాలంటే ఇండస్ట్రియల్ జోన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మెడియాపుట్లో మొన్ననే ఆయన చేతులతోనే ఇండస్ట్రియల్ పార్క్స్ ఎక్కువ స్థాపన చేయింది. అక్కడ కూడా ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.